దేశంలో ఉన్నబడే దళితులు క్రైస్తవ మతం పుచ్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ తీర్పుపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఆర్పిఎస్ పరంగా అందుకు బలమైన నిరసన కూడా మేము తెలియజేస్తాం. క్రైస్తవ మతంలోకి దళితులు మారితే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అనే తీర్పును మేము ఖండిస్తున్నాం. దానిపై బలమైన నిరసన కూడా వ్యక్తం చేస్తాం. ఈ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం వెనుక 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నది. 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నట్టుగా ఆ తీర్పు చెప్తున్నది. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులే వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులు వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఈ రెండు తప్పే. ప్లీజ్ నేను ముందు గుర్తు చేస్తున్నది ఏంటంటే, దళితులు క్రైస్తవులకు మారితే రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ పార్లమెంటుకు చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే, లేదా ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయాల్సింది కుల వ్యవస్థనే. కుల వ్యవస్థను రద్దు చేయండి. రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ దేశంలో రద్దు కావాల్సింది కుల వ్యవస్థ. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు తీసుకోండి, మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ, ఏ సంఘం, ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. అందువల్ల దళితులు క్రైస్తవులకు మారితే సుప్రీంకోర్టు ఎస్సీ హోదా రద్దు చేయడానికి తీర్పిచ్చిందేమో కానీ మేము కోరుతున్నది కుల వ్యవస్థని రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఆ కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నామంటే, ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులమే. పశువుల కంటే హీనంగా చూడబడ్డది ఈ దేశంలో కుల వ్యవస్థలో దళితులే. ఈ దేశంలో ఉండబడే ఇతర వర్గాల పౌరులకు ఉండబడే హక్కులు, స్వేచ్ఛ లేనిది దళితులకే. కాబట్టి కుల వ్యవస్థ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. ఈ దేశ కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. అయితే ఒక్కొక్క వర్గం మీద, ఒక్కొక్క కులం మీద కొంత మేరకు వివక్షత ఉంటుంది. ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సామరస్యత, సమానత్వం లేదు. కానీ అన్ని కులాల మీద ఆధిపత్యం, గౌరవం పొందుతున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో అత్యంత పీడిత వర్గం ఎవరు?
అత్యంత వివక్షత గురవుతున్నది ఎవరు? అత్యంత బాధితులు ఎవరు? పశువుల కంటే హీనంగా ఈ దేశంలో ఏ వ్యవస్థలో చూడబడ్డం? దళితులు, కుల వ్యవస్థల వాళ్ళు. అంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులం గనక ఆ దళిత బాధితుల వర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం. కుల వ్యవస్థను రద్దు చేయండి. ఎస్సీ హోదా కాదు, కుల వ్యవస్థను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. కుల వ్యవస్థను ఏ పార్టీ సమర్థిస్తుందో బహిరంగపరచమనండి. అస్పృశ్యత అనేది ఏ వ్యవస్థ నుంచి వచ్చిందో రాజకీయ పార్టీలు బహిరంగపరచాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని అస్పృశ్యత ఈ దేశంలో ఏ వ్యవస్థ ద్వారా వచ్చిందో బహిరంగపరచాలి. కుల వ్యవస్థను సమర్థించేటోళ్ళంటే కుల వ్యవస్థను సమర్థించిన వాళ్ళే. కుల వ్యవస్థను కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళంటే సమానత్వాన్ని కోరుకున్న వాళ్ళే. సమానత్వాన్ని ఈ దేశంలో కోరుకునేటోళ్ళు కుల వ్యవస్థ రద్దు కోరుకుంటారు. అసమానతలు ఉండాలని కోరుకునేటోళ్ళు కులాన్ని కోరుకుంటారు, ఉండాలని కోరుకుంటారు. ఈ ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎవరో బహిరంగం రావాలి. కుల వ్యవస్థ రద్దు కోరుకునేటోళ్ళు ఎవరో బహిరంగం రావాలి. అది సంస్థలైనా వ్యక్తులైనా రాజకీయ పార్టీలైనా ఎవరైనా ఈ విషయంలో బహిరంగ రావాలని డిమాండ్ చేస్తున్నా.